నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే చాణక్య నీతి. వినడానికిది చాలా ప్రాచీనమైనదిగా అనిపించినా నేటి మన ఆధునిక జీవితానికి, మన పనితీరుకు ఈ ప్రాచీన సూత్రాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో నేరుగా మనం ఆచరణలో పెట్టగలిగే విధంగా తెలుసుకుందాం. రండి, మొదలు పెడదాం. ఒక పెద్ద లక్ష్యం మన కళ్లముందున్నప్పటికీ కొన్నిసార్లు ఎటు వెళ్లాలో తెలియని ఒక రకమైన అయోమయం మనల్ని వేధిస్తూ ఉంటుంది. అవునుగదా? ఏమీ చేయాలనిపించదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే చరిత్రలో సాక్షాత్తూ మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒకసారి ఆయన నది ఒడ్డున చాలా విచారంగా, నీరసంగా కూర్చుని ఉన్నాడు. ఒక గొప్ప లక్ష్యం ఉన్నప్పటికీ నిరంతరం పనిచేయడానికి లోపల ఎలాంటి ఉత్సాహం లేదని తన గురువైన చాణక్యుడితో అన్నాడు. ఈ రోజుల్లో మనం దీన్నే మానసిక అలసట అంటున్నాం. మరి దీనికి చాణక్యుడిచ్చిన అద్భుతమైన పరిష్కారమేమిటో తెలుసా? చాణక్యుడు తన అద్భుతమైన సూత్రాలు చెప్పే ముందు ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు. అదే రామ్లాల్ కథ. కేవలం అదృష్టం కోసం ఎదురుచూడటంలో ఎంతటి ప్రమాదముందో చాణక్యుడు చెప్పిన ఈ కథ ద్వారా ఇప్పుడు చూద్దాం. రామ్లాల్ అనే ఒక తోటమాలి ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కుటుంబం. దానికి తోడు అప్పుల బాధ. వడ్డీ వ్యాపారి రోజూ ఇంటికొచ్చేవాడు. అయినా సరే రామ్లాల్కు బద్ధకమెక్కువ. పొలంలో విత్తనాలు చల్లేసి వర్షం దానంతటదే పడుతుందని, ఇక ప్రకృతి చూసుకుంటుందని ఇంట్లో సోఫాలో కూర్చుని గాలిలో మేడలు కట్టేవాడు. కాని అతని పొరుగువాడు అలా కాదు. ప్రతిరోజూ కష్టపడి పొలానికెళ్లేవాడు, నీరు పెట్టేవాడు, ఎరువులు వేస్తూ పురుగుల నుండి పంటను కాపాడుకున్నాడు. చివరికేమైంది? పురుగువాడికి అద్భుతమైన పంట చేతికొస్తే రామ్లాల్కు మాత్రం పశ్చాత్తాపం, ఇంకా పెరిగిన అప్పుల బాధ మాత్రమే మిగిలాయి. ఏ పని చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడటం వల్ల ఎంతటి నష్టం జరుగుతోందో ఈ కథ చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, ఆ కథ ముగింపు చూశాక చాణక్యుడు అసలు విషయానికొచ్చాడు. దిశానిర్దేశం లేని జీవితాన్ని దారిలో పెట్టడానికి ఆయన చెప్పిన అద్భుతమైన విజయసూత్రాల వైపు ఇప్పుడు మనం వెళ్దాం. ఆయన చంద్రగుప్తుడితో ఏమన్నాడంటే, జీవితంలో ఏమాత్రం ఖాళీగా కూర్చోకు అని. అసలు ఎప్పుడూ ఖాళీగా కూర్చోకపోవడం అంటే ఏమిటి? చంద్రగుప్తుడిలో తిరిగి స్ఫూర్తిని నింపిన ఆ సూత్రాలేమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి నియమం: ఇతరులపై కాకుండా మనపై మనం దృష్టి పెట్టడం. ఇది నిజంగా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి తన మనసును ఒక పద్మవ్యూహంలో పడేసుకుంటాడు. ఎంత లోతైన మాట కదా! వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మనకంటే ముందున్నారు, వాళ్లకు ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఇలా నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం వల్ల మన మానసిక శక్తి అంతా వృధా అయిపోతుంది. ఆ పద్మవ్యూహంలాంటి ఆలోచనలో నుండి బయటపడి కేవలం మన పనిమీద, మన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టినప్పుడే మనసుకు నిజమైన ఏకాగ్రత లభిస్తుంది. ఇక రెండవ నియమం: స్పష్టమైన లక్ష్యం మరియు పట్టుదల. ప్రతిరోజూ మన ఆలోచనలు మన దారి మార్చుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? అచ్చం సముద్రంలో దారి తప్పిన పడవలా మిగిలిపోతాము. అందుకే మన లక్ష్యం అనేది ఒక లైట్ హౌస్ లాగా ఉండాలి. ఇది కేవలం రాత్రిపూటకనే కల కాదు, మన ఏకాగ్రతను దెబ్బతీసే అనవసరమైన ప్రశ్నలను ఆపి ఒక బలమైన నిబద్ధతను సృష్టించే మార్గదర్శి. మన దృష్టి మరల్చే విషయాలు ఎన్ని ఉన్నా సరే ఈ లైట్ హౌస్ లాంటి లక్ష్యం మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతుంది. మూడవ నియమం విషయానికి వస్తే ఆత్మవిశ్వాసం మరియు వైఫల్యాన్ని ఎదుర్కోవడం. నందవంశంపై చంద్రగుప్తుడు చేసిన మొదటి తిరుగుబాటులో సైన్యమంతా చెల్లాచెదరైపోయింది. ఇంక అంతా అయిపోయిందనుకునే సమయమది. కాని అప్పుడే చాణక్యుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు: ప్రతి కష్టమూ ఒక గురువే అని. ఒక నిజమైన యోధుడంటే కేవలం గెలిచేవాడు మాత్రమే కాదు, తన వైఫల్యాల నుండి, తన బలహీనతల నుండి పాఠాలు నేర్చుకుని తనను తాను మళ్లీ కూడదీసుకుని చివరి వరకు పోరాడేవాడే నిజమైన యోధుడు. ఇక నాలుగవ నియమం: నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఎప్పుడైతే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేస్తామో ఖచ్చితంగా ఆ క్షణమే మన ఎదుగుదల కూడా ఆగిపోతుంది. రోజువారీ జీవితంలో మనకు జ్ఞానాన్నిచ్చేవి ప్రధానంగా మూడున్నాయి. మొదటిది పుస్తకాలు. ఇవి ఇతరుల అనుభవాలను మనకు అందిస్తాయి. రెండవది వ్యక్తులు. ప్రతి మనిషిని మనం ఒక నడిచే విశ్వవిద్యాలయంగా భావించాలి. ఎవరి దగ్గరనుంచైనా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇక మూడవది మన తప్పులు. ఇవి మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి దొరికే అత్యుత్తమ అవకాశాలు. ఐదవ నియమం: క్రమశిక్షణ మరియు కఠిన శ్రమ. క్రమశిక్షణ అనేది మనల్ని మన లక్ష్యాల వైపు సురక్షితంగా లాగే ఒక బలమైన తాడులాంటిది. రోజూ సమయానికి నిద్రలేవడం, కొద్దిగా వ్యాయామం చేయడం,
పూర్తి సానుకూల శక్తితో రోజును ప్రారంభించడం, ఇవన్నీ కేవలం సమయాన్ని ఆదా చేయడానికి మాత్రమే కాదు, మన ఆలోచనలను ఒక క్రమంలో పెట్టుకోవడానికి, మన శరీరాన్ని మరియు మనసును విజయానికి సిద్ధం చేయడానికి వేసే తొలి అడుగులివి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. విజయానికి మనం చెల్లించాల్సిన మూల్యం చెమట. దీనికి ఎలాంటి అడ్డదారులు అంటే షార్ట్కట్లు లేవు. కఠిన శ్రమ అనగానే కేవలం శారీరక శ్రమ అని మాత్రమే అనుకోకండి. అందులో మానసిక, భావోద్వేగ మరియు మేధోపరమైన కృషి కూడా ఉంటుంది. ఒక రచయిత రాత్రింబవ్వళ్లు తన కథను అద్భుతంగా మలచడానికి ఎలా శ్రమిస్తాడో, మన లక్ష్య సాధనకు కూడా అడుగడుగునా అలాంటి అలుపెరగని కృషి అవసరం. ఇక చివరిగా అత్యంత కీలకమైన 6వ నియమం, ఖాళీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం. ఏ పని చేయకుండా పూర్తిగా ఖాళీగా కూర్చోవడమనేది నిజంగా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ సమయంలోనే ఆందోళన, భయం, గతంలో జరిగిన వైఫల్యాల గురించిన ప్రతికూల ఆలోచనలు మన మనస్సును ఆక్రమిస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే మన ఖాళీ సమయాన్ని మార్చుకోవాలి. కోడింగ్, వంట లేదా పబ్లిక్ స్పీకింగ్ లాంటి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, కాసేపు నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం, లేదా మన భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం లాంటి పనుల ద్వారా ఆ సమయాన్ని మనం చాలా సానుకూలంగా వాడుకోవచ్చు. ఇక ముగించే ముందు ఒకసారి మీ అందర్నీ లోతుగా ఆలోచించమంటున్నాను. నిద్రలో కూడా మన మనస్సు ఎప్పుడూ ఎంతో కొంత చురుకుగానే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఆ అపారమైన మానసిక శక్తిని ఎల్లప్పుడూ ఒక సానుకూల దిశలో ఎందుకు మళ్లించకూడదు? ప్రతి క్షణాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించండి. మీలో ఉన్న శక్తిని విజయపదం వైపు నడిపించండి. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు మీ ఆలోచనా విధానానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని భావిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.